ఒకసారి ఫోన్ చేద్దాం కిరణ్ రాయల్కి ఒకసారి ఫోన్ చేద్దాం కిరణ్ రాయల్ గారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది అనేది. గుడ్ మార్నింగ్ కిరణ్ రాయల్ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్ రాజేనా. సో ఏంటి అసలు అసలు ఏం జరిగింది ఈ ఇష్యూకి సంబంధించి? ప్రస్తుతానికైతే మీరు తప్పు చేశారు, సో మీకు ఆ లేడీకి ఉన్నటువంటి రిలేషన్ బయటకు వచ్చింది అనేటువంటి అంశం మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. అసలు ఏం జరిగింది, అసలు మీ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది? ఒక్కసారి డిబేట్లో ఉన్నాను నేను యాక్చువల్గా, చెప్పండి సార్. ఒకటే అన్న, ఆ వీడియో బాగా చూసారు, అందరూ బాగా చూపించారు వైసీపీ వాళ్ళు. ఓకే, బాగుంది. ఆ ఒక వీడియోతో రిలేషన్ అంటగట్టేస్తారా అని అడుగుతున్నాం. ఆ ఒక్క వీడియోలో రిలేషన్ అంటగడతారని అడుగుతున్నా. ఆ వీడియోలో ఏముంది, తన చైనీస్ వీడియో అంటారు, అది ఒరిజినల్ మార్ఫీ తర్వాత మాట్లాడదాం అవన్నీ. తర్వాత హైకోర్టులో నా రిట్ పిటిషన్ 2 ఏళ్ల ముందు చేసి కదా, మీ అందరికి కూడా తెలుసు, గుర్తుంది కదా. నా ఫోన్ నగిరిలో తీసుకెళ్లిపోయారు, నా ఫోన్ దొంగలించారు, దాని డేటా కలెక్ట్ చేశారని చెప్పి నేను నగిరిలో 2022-23లో పిటిషన్ వేసున్నా. దాని మీద మనం కూడా డిబేట్ చేసాం, గుర్తుందండి మీకు? అవును. ఆ ఫోన్ లో డేటా యాడుంది, ఎవరి దగ్గర ఉంది, ఎవరికి జరిగే సంగతి మనందరికీ తెలుసు. ఆ ఫోన్ లో ఏం డేటా తీసుకున్నారు, ఏమి ఉండదు అంటే ఏమి లేని సంగతి పక్కన పెడదాం, ఓకేనా. కేవలం ఒక ఫోటో చైనేసింది అంటే, ఎక్కడ బర్త్డే పార్టీలో కేక్ కట్ చేసినా, పక్క ఇంట్లో కూర్చున్నా, చేసినా, మాట్లాడినా దాని రిలేషన్ కింద చేసేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకొని దాని గురించి బాధపడలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి మహిళ మాట్లాడింది వాస్తవంగా గ్రహిస్తారు, అందరూ గ్రహించండి. మీరు 2 విషయాలు అడిగేది ఇక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఫోన్ కాల్స్ రికార్డ్స్ బయట తీయండి. ఈ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడిందో, ఎవరెవరితో ఫోన్ కాల్ డేటాస్ బయట తీసిందో అది ఒక్కటి తీసే చాలా, నాకు ఇంకేమవుతుంది. ఎందుకంటే అన్న, ఇది నాట్ ఓన్లీ లక్ష్మి, ఇది చేసిందంతా వైసీపీ గ్యాంగ్. వాళ్ళతో ఈ అమ్మాయి గత 6 నెలలుగా టచ్ లో ఉంది. ఇది ఇప్పుడు కాదు. రాయపాటి అరుణ, ఇప్పుడు నేను చూస్తున్నా, రాయపాటి అరుణ గారు చెప్పినట్టు మొత్తము ఎలక్షన్ ముందు రోజాని కలిసింది, జగన్ బ్యాచింగ్ కలిసింది, అందరం కలిసింది. ప్రాపర్ ఎవిడెన్స్ లేక కామ్గా కూర్చుంది. ఈ ఒక్క వీడియో సరిపోదమ్మా అని చెప్పి పంపించేసారు వాళ్ళందరూ. ఈ ఆడియోలు వీడియోలు సరిపోవమ్మా, కిరణాల మీద ఎలక్షన్ ముందు తీసుకుంటే రాజకీయ కుట్ర అవుతుందని చెప్పి పంపించారని చెప్పి సమాచారం ఉంది. కాదు, ఈ అమ్మాయి ఎలక్షన్ ముందే నన్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పి నేను ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, ఎక్కడ ఎవిడెన్స్ ఉందా? ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఉందా? ఈ రోజుల్లో 1000 రూపాయలు ఇస్తే బాండ్ రాసుకుంటారా? 1,30,00,000 అమ్మాయి నాకు ఇచ్చిందని చెప్పి చెప్పినప్పుడు ఎవరు ఎవిడెన్స్ ఉందా? అంటే ఇక్కడ కిరణ్ రాయల్ గారు, ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే, మీరు మాట్లాడే సందర్భంలో నేను మర్డర్ చేస్తాను, జైలుకి వెళ్ళి వచ్చేస్తాను, ఎక్కడ కంప్లైంట్ ఇస్తావు, ఇవన్నీ మీవేనా వాయిస్లు? అసలు వాస్తవంగా అసలు ఏం జరిగింది? అన్ని ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఏం చెప్పాను, మార్ఫింగ్లు అన్ని చేశారని చెప్పి నేను గతంలో చెప్పాను. నేను ఇప్పుడు చేస్తానని చెప్పలా. కొన్ని వాయిస్లు నా దగ్గర మాట్లాడుచుకుని వస్తున్నాయి. ఏది డబ్బుల విషయం వరకు. ఇప్పుడు డబ్బులు అలా నువ్వు 10,000 ఇచ్చి 10,000 తీసుకుని మళ్ళీ డబ్బులు ఎవరు కోపం రాదు ఎవరికి? డబ్బులు తీసేసుకుని కూడా నన్ను నాతో నువ్వు 8 సంవత్సరాలుగా రికార్డులు చేసి పెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎంత కిలాడి. 8 సంవత్సరాలుగా నువ్వు ప్రతి మాట రికార్డ్ చేసుకుని నేను రికార్డ్ చేసుకుంటే ఇదే పని నేను చేస్తుంటే. ఓకే, అసలేంటి లక్ష్మికి మీకు ఉన్నటువంటి అసలు రిలేషన్ ఏంటి అసలు కిరణ్ రాయల్ గారు? అసలు మా ఇంటి పక్కనే ఉంది, ఫ్రెండ్లీగా ఉంది, ఫ్రెండ్స్ మా అందరము పక్కిట్లో ఉన్నారు, తెలిసిన వాళ్ళు. మా ఇంటి కూర్చోబోతా ఉండేది. ఓకే, ఫోన్ కాల్ కట్ అయింది సార్, ఒక్క నిమిషం. ఫోన్ కాల్ కట్ అయినట్టుంది, ఒకసారి నేను మాట్లాడతాను. చెప్పండి కిరణ్ రాయల్ గారు. ఆర్థిక లావాదేవీలు, అమ్మాయికి చిట్లు, అది వ్యాపారము, షార్ట్ టైమ్ లో కోటీశ్వరాలు అయిపోవాలని చెప్పి ఆ అమ్మాయి చేసిన వ్యాపారం కాదు. ఆ అమ్మాయి మీద ఉండలేని కేసులు కాదు. ఆ అమ్మాయి మీద ఏ స్టేషన్, ఏ పోలీస్ స్టేషన్ లో ఏ రాష్ట్రాల్లో కేసులు ఎఫ్ఐఆర్ కాపీ కూడా పంపించా నేను. ఆ అమ్మాయి గురించి మాట్లాడే అవసరం ఇంకా మనం. ఓకే, ఒక మహిళ, ఒక భర్త ఉండగా, 2 పిల్లలు ఉండగా ఆ అమ్మాయి మీద 3 రాష్ట్రాల్లో అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ నమోదైందంటే ఇంకా అమ్మాయి గురించి మనం ఏం మాట్లాడాలో ఆలోచించారు మీరు. అలాంటి మహిళ వైసీపీ వాళ్ళతో కలిసి ఇన్ని రోజులు 2013 నుంచి 2025 వరకు కిరణ్ రాయల్ తెలిసినప్పుడు ఈ రోజు ఎందుకు మీడియా, ఈ రోజు ఎందుకు అమ్మాయి బయటకు వచ్చింది? కేవలం చిట్టిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి అనడం, వైసీపీ వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచి అమ్మాయి టచ్ లో ఉండడం, ఈ అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడించడం, నీకు మీ జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాము, నిన్ను నీ కొడుకుని చదివించుకుంటాము, నీ కొడుకు ఫీజులు కడతాము అని చెప్పి 25 లక్షలు డబ్బులు ఇవ్వడం, ఎంతకైనా దిగజారుతా అని చెప్పి అమ్మాయి చెప్పడం,
అవన్నీ చేయడం అన్ని కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు కిరణ్ రావు గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక అంశం చెప్పారు ఇటీవల. మీరు ఒక ఏదైతే ఒక డిబేట్లోనో లేకపోతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది ఇంటి దొంగని ఎవరు పట్టలేరు, సో మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల ప్రమేయం కూడా ఉంది అని మీరు చెప్పారని చెప్పేసి. సో అది ఎంతవరకు కరెక్ట్? ఉండొచ్చు అంటారా? అది కూడా బయట తీసారన్న. ఇప్పుడు నీకు అర్థం కాలే, అమ్మాయి కాల్ డీటెయిల్స్ ఎందుకు కొడుతున్నాం మేము? ఇప్పుడు వాస్తవాలు తెలుసుకో. వన్ సైడ్ మాట్లాడకూడదు. ఇప్పుడు మాట్లాడే అయిపోయింది, వన్ సైడ్ మాట్లాడకూడదు. ఇప్పుడు న్యాయం అందరికి ఒకటే, కోర్టుకి వెళ్ళాక. అది లక్ష్మి గాని, కిరణ్ గాని, రాయపడ్డారన్నా గాని. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నాం. ఆ అమ్మాయి కాల్ డీటెయిల్స్ తీమని 1 month ఏజ్ కాల్ డీటెయిల్స్ తీస్తారు. అమ్మాయి ఎవరితో మాట్లాడితే తెలుస్తుంది కదా. ఎవరితో మాట్లాడింది నాకే తెలుసు. నేను చెప్తే నేను నమ్మరు. ఓకే, ఎవిడెన్స్ ఇస్తే మాట్లాడతారు. ఓకే ఓకే, ఎవిడెన్స్ ఎవరి దగ్గర నాకు తెలుసు. ఒకటే అన్న, ఇప్పుడు నువ్వు 13 సంవత్సరాలుగా కిరణాలకు తెలుసు అన్నప్పుడు, నీకు 1,20,00,000 డబ్బులు కిరణాలకు ఇచ్చిన అన్నప్పుడు ఇంత రికార్డులు చేసుకున్నావు. ఎందుకు నా దగ్గర చెక్కు బాండ్లు తీసుకోలేదు? చెక్కులు బాండ్లు కానీ నా దగ్గర వాయిస్ రికార్డు మాత్రం చేసుకున్నావు కదా. నేను చెప్పింది మాట్లాడించుకున్నావు కదా. ఓకే, ఇన్ని చేసి నేను చెప్తున్నాను. ఎందుకు అంత జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త పడలేదు? ఓకే, ఒక్క నిమిషం కిరణ్ రావు గారు, మీరు లైన్లో ఉండండి. మన వెంకటరెడ్డి గారు ఏదో మిమ్మల్ని అడుగుతారట. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు కిరణ్ ఏంటంటే, ఇప్పుడు అంతా వైసీపీ వాళ్ళు చేశారు, అసలు ఆ వీడియో ఒరిజినలా ఫేక్ అని అడిగితే దాంట్లో ఉంది మీరా కాదా అంటే కోర్టుకు చెబుతాడంట. ఎందుకు 10 రోజుల తర్వాత ఎవడు పట్టించుకోడు దీన్ని. నువ్వు చెప్పేది అని చెప్పపోతే అది దొండకాయ కిరణ్ కాదు, దాంట్లో ఉన్న బెండకాయ కిరణం, పొట్లకాయ కిరణం అని చెప్పండి, లేకపోతే నమ్ముతారు కదా. నేను కాదని, ఇప్పుడు ఆ వీడియోలో ఉంది, ఆ వీడియోని బట్టే మేమిద్దరం సహజీవనంలో ఉన్నామా, మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా, మా ఇద్దరి మధ్య సంబంధం ఉందా అని వైసీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారా అంటున్నాడు ఈ పెద్ద మనిషి. అది లేదు అట్లా. అసలు హోటల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నార్మల్గా ఏదో టీ తాగడానికి ఒక రూమ్లో కూర్చొని టీ షర్టు షార్ట్ వేసుకొని ఈయనకి మెల్ల ఊరక గిఫ్ట్గా ప్రజెంటేషన్ చేసేస్తారు. ఊరికి ఏం లేకుండానే ప్రజెంటేషన్ చేస్తారు. ఇంకా నయం అసలు మీరు కాదని చెబుతున్నారు దాంట్లో. అది కాదా లేదా? ఆడియో మాట్లాడింది ఆయన కాదా? నేను అడిగే సూటిగా, ఆడియోలో ఉందా ఆయన ఆయన వాయిసా కదా? కోర్టుకు చెప్పాడు వెంకటరెడ్డి గారు. ఓకే ఓకే ఓకే, కిరణ్ రావు గారు ఆడియోలో ఉన్నది మీరా కాదా? మీరు కోర్టుకి చెప్తానంటే ఇప్పటికే ఇది ఒక 4 రోజులు పోతే ఇది సమస్య పోద్ది. మీరు అది వాస్తవం కరెక్టా కాదా అనేది మీరు చెప్పగలరా లేదా? అది అడుగుతున్నారు వెంకటరెడ్డి గారు. మీకు ఒక విషయం చెప్పనా? ఏఐ టెక్నాలజీ ఉంటున్నది ఇప్పుడు. అయ్యానా సోదాపండి పొద్దున్నే నేను జగన్ ఫోటో పెట్టినప్పుడు మిస్టర్ కిరణ్ ఎవరు ఫోటోలు ఇక ఆపే సోదా ఆపేసి చేసిన లత్కోరి పనికి సోదా ఆపి ఏఐ టెక్నాలజీ వాడారు. ఏది మళ్ళీ నీలాంటి ట్రోల్ చేయడానికి ఏఐ టెక్నాలజీ వాడాలి? రేపు కోర్టుకి ఇవ్వండి, ఒక ల్యాబ్కి వెళ్తుంది. నేను మాట్లాడిన వాస్తవాలు ఏంటి? చిట్టిన బూత్ ఆ వీడియోలో అమ్మాయితో ఉన్నది నువ్వే కదా, దొండకాయ కిరణ్ అలియాస్ కిరణ్. వెంకటరెడ్డి గారు అడుగుదాం. అడుగుదాం. సో అజయ్ కుమార్ గారు, ఇప్పుడు విన్నారు, ఇప్పుడు కిరణ్ రాయల్ మాట్లాడింది విన్నారు, వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో నేను కాదు, ఏఐ టెక్నాలజీ వాడి ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 2018 నుంచి ఆ మహిళకు సంబంధించినటువంటి